క్లాస్ లేదు సార్. నేను థియేటర్ మేనేజర్ని, పిలిచారట. థియేటర్ ఎదురుగా శవాన్ని పెట్టిన హౌస్ఫుల్ గా లేదు, పబ్లిసిటీ సరిగ్గా ఇవ్వలేదా? పక్క థియేటర్ లో నాగప్రతిష్ఠ అనే సినిమా వచ్చింది. మనం శవాన్ని పెట్టామని వాళ్ళు పుట్ట పెట్టి దానిలో నిజమైన పవనేశారు సార్. ఏంటి పుట్ట? దాంతో కలెక్షన్స్ డివైడ్ అయ్యాయి. చూసేవన్నా సెంటిమెంట్ ఎలా సొమ్ముసేసుకుంటున్నారు. ఇంకో విషయం సార్, పుట్టలో నిజమైన పవన్ వేశారు కదా, కానీ ఇప్పుడు అది లేదు సార్. మరి ఎక్కడికి పోయింటది తెలీదు సార్. కానీ జనం మాత్రం పాము ఉందనుకునే పూజలు చేసి సినిమా చూస్తున్నారు సార్. అది ఈ కాంపౌండ్ లోనే ఎక్కడో ఉండే ఉంటుంది సార్. అది ఇక్కడే ఉంది. ఇక్కడ ఇంతమంది మగాళ్ళు ఉన్నారు, చూస్తూ ఊరుకుంటారట. పావును పట్టుకుంటా. నువ్వు మగాడివి కదా, అయినా పట్టుకోవడానికి అదేమని ఈ కాదోమా కాచుపాము. అది సమయం కదా, ఏం ప్రమాదం లేదు. కాసేపు ఎంజాయ్ చేద్దాం. వాడిని కాటేస్తుందేమో అన్న. డెడ్ బాడీయే కదరా, నో ప్రాబ్లం. ఇంకా నా వల్ల కాదురా, నేను వెళ్ళిపోతాను. అడిగే ఉన్నాడు, చూసానంటే మరిద్దరు చెడ్డీ చిరిగిపోతాయి. ఈ నరకం నుంచి బయటపడే మార్గం ఆలోచిస్తాను. నువ్వు సైలెంట్ అయిపోయి బాబు, నీకు దానం పెడతాను. ఏంట్రా గురుడు టౌన్ వదిలేసి ఇలా గోదాట్లో తలకిందుగా తపస్సు చేస్తున్నాడు? నిలబడి ఆలోచించిన ఐడియాలన్నీ మారిపోయాయి కదా, తల్లకిందుగా ఆలోచిస్తే తెలివైన ఐడియా వస్తుందని. సూపర్ ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? సుందర ఎక్కడుందో చూసుకోండిరా. చంకలో పిల్లిలాగా ఎదురుగుండా ఉంది గురు. గురు అచ్చుడు. తీరా పావు అయ్యా, మూతి కుట్టనివ్వలేదు. సుమటుంది కాలు నాగు. కాటెత్తే ప్రమాదం అండి. ప్రమాదం జరగాలనే కదరా నిన్ను పిలిపించింది. ఆ పిల్లని పావు కాటైపోవాలి, కాపాడడానికి ఆ రాముడు గాడు వచ్చి పావుతో కాటు తినాలి. వాడిని నేనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆడు చచ్చినప్పటి నువ్వే హీరో అనుకుంటారా? ఇది తిరుగులేని ప్లాన్ రా. ఇదిగో ఈ పావును గురి చూసి అమ్మాయి మీదకి విసురు. నిజంగా వాళ్ళిద్దరిని ఇలా దగ్గర చేయడానికి ఆ భగవంతుడు నేను పుట్టించినట్టున్నాడు గురు. వదలండి, అందరూ చూస్తున్నారు. లేదండి, పట్టేశా. ఇదిగో లక్కంటే ఈడిదేమో. చక్కలాంటి పిల్ల లక్కలా అతుక్కుంది. పావండి. కాలేజీలకు పాము ఎలా వచ్చింది? పశువులే వస్తున్నాయి, పాము రావడానికి ఉందండి. రాంబాబు ఇట్రా. వెళ్ళు గురు, లేకపోతే పాముకు భయపడ్డావని చెప్పేసి ఆడపిల్లల ముందు అలసైపోతావు. ఇది నాగమ్మ తల్లండి, కాపాడద్దే గానీ కీడు చేయదు. కావాలంటే మీరే చూడండి. కదలొద్దు, కదిలితే కాటేస్తుంది. ప్లీజ్ తీయరా. నేను చెప్తున్నాను కదండి, ఏం చేయదు. మూతి కూడా కొట్టలేదు. మూతి కొట్టకపోవడానికి దాన్ని ఏమైనా పాములోడు తెచ్చాడా? అయ్యా, ఈయన 500 ఇస్తానంటే నేనే తెచ్చానండి. చవటతో టోటల్ గా తడిసిపోయావు. అదేం చేయదని చెప్పాను కదయ్యా. దా అమ్మదా.
సంగతి చెప్పనా నీకు? నీ మెళ్ళో పావుంటే శివుళ్ళ ఉన్నావు, తనేమో పావులోళ్ళ ఉన్నాడు. రేఖ, మీ నాన్న అరవటాలు కరవటాలు చేసే కోపిష్టి టైప్ కాదు కదా? ఏ టైప్ అయితే నీకెందుకు? ధైర్యంగా మాట్లాడేసే. మాట్లాడడం ఏమిటి? అవసరమైతే భారీ ఎత్తున పోట్లాడతాను కూడా. నువ్వు ఇలా కూర్చో, నేను వెళ్ళి మా నాన్నగారిని తీసుకొస్తా. ఓకే. దుర్యోధన దుశ్శాసన హతకులారా, నువ్వు గొప్ప ఆర్టిస్ట్ కదా? అందులో డౌటే ఉందమ్మా. అఖిలాంధ్ర ప్రేక్షకులు ఒప్పుకున్నారు నేను చండ ప్రచండ నటుణ్ణని. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు నటించి నీ ప్రతిభ ఏమిటో నిరూపించుకోవాలి. చెప్పండమ్మా. నా వల్ల కాదు. రాముడు వేషం వేస్తాను, భీముడు వేషం వేస్తాను, రంభ వేషం వేస్తాను. చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆడామగా కాని వేషం అయినా వేసేస్తాను. కానీ మీరు చెప్పిన వేషం నా వల్ల కాదు. వేరే ఎవరినన్నా చూసుకోండి అంతే. నేను చెప్పినట్లు చేయకపోయావో నీ ఉద్యోగం ఊడిపోతుంది. అంతేకాదు, నువ్వు ఎక్కడ స్టేజ్ ఎక్కి నాటకం ఆడినా కిరాయి వాళ్ళని పెట్టి కుళ్ళిపోయిన కోడిగుడ్లు కాంకర్రాళ్ళు విసిరేలా చేస్తాను. అమ్మా, మీ మూలంగా ఆంధ్రదేశం ఓ ఉత్తమ కళాకారుని కోల్పోతుంది. కళ నా ఊపిరి, నాటకం నా ప్రాణం. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. ప్రాణాలకి తెగిస్తానమ్మా. ఓకే? కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్ని వేసుకుని బ్రహ్మాండంగా తయారై దున్నేయాలి. ఏరి మీ నాన్నగారు లేరా? ఉన్నారు, వస్తున్నారు. ఏదేమైనా రేఖ, నాకు ఒక చిన్న ఉనికి లాంటిది పుట్టుకొస్తుంది. వణుకులేదు, తడుపులేదు, తడుతున్నాడు. హాయ్ డాడీ. హలో బేబీ. ఈ అబ్బాయి గారు ఎవరు? అబ్బాయి గారు అంటావేంటి డాడీ? నీకంటే చిన్నవాడేగా. కరెక్ట్ కరెక్ట్, గాడు అనాలి. ఈ అబ్బాయి గాడు ఎవడు? అదే డాడీ, నేను చెప్పాను చూడు, మురళీకృష్ణని. నమస్కారం. నమస్తే నమస్తే. ఏమిట్రా ఇలా వచ్చావు? అదేనండి, మీతో కొంచెం మాట్లాడదామని. నాతో మాట్లాడడానికి ముందు నేనెవరో తెలుసా? సింహాన్ని. సింహాన్ని. అదేమిటి సార్, అచ్చం మనిషిలాగా ఉన్నారుగా? జోకులేకు. ఈ జస్టిస్ జగన్నాథం పేరు చెబితేనే కోర్టు గోడలు గసగస ఉనికిపోతాయి. నేను అసలు సుత్తి పట్టుకుంటే ప్రేక్షకులు మొత్తం అదిరిపోయేటట్టు సుత్తి కొట్టగలను. అది కదా డాడీ, ఇంతకీ అసలు విషయం. మధ్యలో అడ్డం కాకు బేబీ. ఆర్డర్ ఆర్డర్. నా గురించి తెలిసిన వాళ్ళందరూ నన్ను సుత్తి జగన్నాథం అంటారు. ఈనో? అవునండి, మీ మాటలు బట్టి అలా అనడం కరెక్ట్ అనిపిస్తుంది. నీకు కరెక్ట్ అనిపిస్తే ఎంత, అనిపించకపోతే ఎంత? కమ్ టు ది పాయింట్. అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? మరేం లేదు సార్, నేను మీ రేఖ ప్రేమించుకున్నాం. మీకు వేరే పనులు లేవా? చదువుకోండ్రా అని కాలేజీలకి పంపిస్తే ప్రేమించుకోవడాలు, తండ్రులకి చెప్పటాలు. ఎంత ధైర్యం ఈ జస్టిస్ జగన్నాథానికి! చట్టాలు సెక్షన్లు తప్ప ప్రేమలు దోమలు అంటే ఒళ్ళు మంట. యునో? అంటే మీరు ఎవరిని ప్రేమించలేదా సార్? ప్రేమిస్తున్నాను, ఇంకా ప్రేమిస్తూనే ఉంటాను. నా వృత్తిని ప్రేమించాను, నా సొత్తిని ప్రేమించాను. డాడీ, మీరు పడవలసిన దానికంటే ఎక్కువ ఆవేశపడుతున్నారు. ఎస్ బేబీ, ఎస్, యు ఆర్ రైట్. ఇప్పుడు కాసిన బిస్కెట్లు ఒక టీ తాగితే ఆయాసం తగ్గుతుంది. రే బాయ్, ఒక టీ బిస్కెట్ అర్జెంట్. సార్ కాఫీ. ఉత్త సార్ ఏమిట్రా, సార్ గారు అనాలి. సారన్నా గారన్నా ఒకటే సార్, తీసుకోండి సార్. నువ్వు ఊరుకో బేబీ, ఇట్లాంటి వాళ్ళకి చనువేయకూడదు. నాకే భాషలు నేర్పుతున్నావురా? ఈ క్షణమే నీ ఉద్యోగం తీసేసి నీ డ్రెస్ చూడదీసి గోచి పెట్టి బయటికి గంటేయగల. లేవండి సార్, బిస్కెట్లు ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకోండి సార్. సార్ వేధవా, నా ఇంట్లో నా డ్రెస్ వేసుకుని నా యాక్ట్ చేస్తావా? యాక్ట్ అయినా సార్, అమ్మాయి గారు బలవంతం చేస్తే గెటప్ బాగా కుదిరింది కదా అని శివాలు ఎత్తిపోయి నటించాను సార్. సార్ నా ఉద్యోగం తీయకూడదు సార్. అయితే కాఫీ ఫ్రెష్ గా పెట్టరా. ఓకే, క్షణంలో. ఎవరైనా పాస్ అయితే ఎగిరి కంచేస్తారు, నువ్వు ఫెయిల్ అయితే ఏమిటి ఆనందం? ఫెయిల్ అయితేనేగా పెళ్లికి లైన్ క్లియర్ అవుతుంది. అంటే ఓ సిమ్మొద్దు, పాస్ అయి మీరేం చేస్తారే? ఎంఎస్సి, తర్వాత ఎంఈడి, ఆ తర్వాత పిహెచ్డి, దాని తర్వాత పెళ్లి, సంసారం. అంటే ఆ సంసారం చేయడం కోసం ఎంఎస్సి, ఎంఈడి, పిహెచ్డిల పేరుతో 10 ఏళ్ల పరువాన్ని, 3650 రాత్రుల రొమాన్స్ ని టేస్ట్ చేసుకుంటారా? అయ్యో కర్మ కర్మ. కాస్త నోరు మూసుకుంటావా? మనకి భగవంతుడి దీన్ని ఇచ్చింది కేవలం తినడానికే కాదు, కండానికి కూడా.
ఆహా ఏం చెప్పావే? ఇంకా చెప్తా విను. 3 ముళ్ళు పడి 3 రాత్రులు అయ్యి 3వ నెల అనిపించుకుంటే గాని ఓ ఆడదాని జీవితానికి ఒక అర్థం ఏర్పడదు. తల్లి వాత్సాయని నీకో దండం, మమ్మల్ని మాత్రం చెడగొట్టకు తల్లి. నేను చెడగొడుతున్నానా? మీరు బాగా చదివి బామ్మలా తయారయ్యాక పెళ్లి చేసుకోండి. నేను మాత్రం ఫెయిలైన శుభవార్త మా నాన్న చెవిని పడేస్తే మా నాన్న నాకు మ్యారేజ్ చేసి పెడతాడు. నేను ఆయనకు ఒక మనవణ్ణి కనిపెడతా. వెళ్ళొస్తా, వస్తా. క్రేజీ గర్ల్. జిలేబీలు లడ్లు అన్ని రెడీ కదా? అరుణాచలం, అవి చెయ్యాలంటే ముందు పొయ్యి వెలిగించాలి. దేవునికి దండం పెట్టుకుని గాడి పొయ్యి వెలిగించు, అందరు తృప్తిగా తింటారు. వేదవతి, నీకోసం ఎక్కడని వెతకను? ఈ 3 చీరల్లో నీకేది నచ్చిందో చెప్పు. చీరల సంగతి అలా ఉంచు. నిజంగా అతనేనా మీ అన్నయ్య? అవును. నేను నమ్మలేకపోతున్నానే. నువ్వెవరినో చూసి మా అన్నయ్య అనుకుని అపార్థం చేసుకున్నావు. అదేం కాదు, అన్నయ్య గాడిపోయి వెలిగించడానికి వెళ్ళాడు. అనుమానంగా ఉంటే అక్కడికి వెళ్ళి చూడు. గాడిపోయి పట్టుకో. మొదలెట్టాడు. మన బొడ్డోడు అనుకున్నంత సామాన్యుడేం కాదు మామా. అల్లుడు మిగతావని నేను వెలిగిస్తా. ఎంతైనా పెళ్లి కొడుకు తరపడు, నువ్వు చూసుకో. సరే మా. నమస్కారం మామ. ఇదేం పని? వెలుగుద్దా అని చూస్తున్నా. నువ్వు గీసే గీకుడికి నాకు మండుతుందా? అటు చూడు, కాలిపోయి ఎంత జోరుగా వెలుగుతుందో. అంతా అరుణాచల మహిమరా. ఏంటి జ్ఞానం? ఓ పడుచు పిల్ల మొగాన్ని కన్నార్పకుండా చూస్తే దాని అర్థం ఏంటి? దానికి ఎన్నో అర్థాలున్నాయి. నాకు తెలిసింది ఇదే. ఇదంటే అదే, అదంటే అదే. అదే నేను తలుచుకుంటే ఈ పెళ్లిని ఆపేస్తాను. ఆగు, ఇసురు. నువ్వేం చెప్పాలో చెప్పుకో. అన్న, ఇందులో పంచదార ఎక్కువ, ఇందులో తక్కువ, ఇందులో అసలు లేదు. ఇందులో డికాషన్ ఎక్కువ, ఇందులో తక్కువ, ఇందులో అసలు లేదు. ఇది ఆను కాఫీ, ఇది వేడి కాఫీ. ఏది కావాలంటే అది తీసుకున్నా. తెలివైన వాడిని ఫోజా, అంత గొప్పవాడివే. నేను ఎక్కడన్నానన్నా? ఊరంతా అంటున్నారు. అయ్యో నమ్మకండి అన్న. గొప్పోడు అని చెప్పి ఏదో ఒక రోజు టైం చూసి ఒక్క నొక్కుతారన్నా. నాకే అడ్వైజ్ ఇస్తున్నావా? కాదన్నా, మంచి చెప్తే వింటే వినకపోవటం మీ ఇష్టం అన్నా. ఏంటి చూస్తున్నావు? ఇంకేం కావాలన్నా? నేను మనసు మార్చుకున్నాను. కాఫీ వద్దు, వెళ్ళి టీ తీసురా. సరే అన్న. అన్న క్షమించనా, తెలియక తగిలిందన్న. ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చి నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ 4వ నెంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చి ఉన్నది. ఏంటి సార్, హైదరాబాద్ చూడడానికి వచ్చారా? కొనడానికి వచ్చాం. అమ్ముతావా? ఏంటి సార్ ఎటకారమా? ఏం లేదయ్యా, మా మీద కోపం నీ మీద చూపిస్తున్నాడు. నాకేం కోపం లేదు. నా కోసం మీరందరూ రావడం నాకు నచ్చలేదు. నిన్ను వదిలి ఉండలేక మేమందరం వస్తే అలా అంటావేంట్రా? దానికోసం ట్రాన్స్ఫర్ పెట్టుకుని మరీ రావాలా? ట్రాన్స్ఫర్ ఏంట్రా? అవసరమైతే రిజైన్ చేస్తాను, అంతేగాని నువ్వు ఇక్కడ మేము అక్కడ ఏంటి మాకు నచ్చలేదు. మీ అబ్బాయి మీద మీకు ఎంత ప్రేమ సార్? ఢిల్లీలో మీరు ఏం చేస్తుంటారు సార్? పక్కింటి వాటికి లైన్ వేస్తుంటారు. జీతం ఎంత సార్? నవీన్ చాలే, ఆపండి. ఏంటయ్యా సెక్యూరిటీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది? సీఎం ఏమన్నా పెడుతున్నాడా? కాదు సార్, అన్నా. ఎవరికన్నా? ఈ ఊరికే అన్న సార్. ఏం చేస్తుంటాడు? ఏదన్నా చేస్తాడు, చేయిస్తాడు కూడా. అబ్బో, అంత పెద్ద గుండానా? మేము అలా అన్నలేకే అన్న అంటాం సార్. హైదరాబాద్ లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ హైదరాబాద్ లో దున్న లాంటి అన్నలేంటే చాలా న్యూసెన్స్ గా ఉంది. అలవాటు పడాలి మరి. వీడి పిచ్చి పనులు మాండు. ఈ వర్షం ఆగే వరకు వీడు రాడు. హలో, ఒక క్వార్టర్ మానిటర్ ఇవ్వండి. క్వార్టర్ మానిటరా? మీకు? మేము ఊరికే తోడుగా వచ్చాం. ఇంకేం కావాలి సార్? 1 ప్లేట్ పీనట్స్. చికెన్ మటన్ ఏమన్నా కావాలా సార్? ఈరోజు మేము తినాం. ఏంట్రా మంచిగా మూతే వచ్చేటట్టుంది. ఇంకొంచెం పోయి. నీకు కొంచెం స్ప్రే చేస్తేనే ఫ్లాట్ అయిపోతావు. నువ్వు వాసన చూస్తేనే వాన్ చేసుకుంటావు. అస్సలు ఎక్కదరా. అయితే నువ్వు స్పాన్సర్ చెయ్యి. వీడు పర్సు బయటికి తీయర్రా. నోరు మీరా ఓసిగ్రాకి. ఉండండి రా.
ఎవడో ఒకటి దొరుకుతాడు, మంగళం పడద్దాం. రే ఒక్కొక్క బొట్టే తాగండిరా, లేదా త్వరగైపోతే. ఏయ్ టాటా సుమో కొంచెం పక్కన పార్క్ చేసుకో. నన్ను చూసి ఎంత అందంగా నవ్విందో తెలుసా? తను ఇప్పుడు కూడా నన్నే తలుచుకుంటుంది. చూడరా ఇక్కడ ఒకడు స్లో మోషన్ లో ఊహల్లో వెళ్తున్నాడు. రే ట్రీట్ ఇస్తే తను నీ క్యాండిడేటా? ఎవరికైనా పడేవరకు అది కామన్. ఏ సెట్ల ఎవర్రా స్మార్ట్? నేనే. నీకు ఇంగ్లీషే రాదు, ఖచ్చితంగా నీకు పడదు. నువ్వు కూడా .5 లో ఉన్నావు, నీకు మాత్రం పడుద్దేటి? రే తన్నులు తింటారా? మీరందరినీ చూసినట్టు చూస్తున్నారు. నేను సిన్సియర్గా ట్రై చేస్తున్నా. ఇదిగోరా నేను వస్తాను రా. అప్సెట్ అమ్మకు రారా. ఉన్నా వాళ్ళ టాలెంట్ చూపిద్దాం. ఎవరికి పడితే వాళ్ళకి, మిగతా వాళ్ళు తప్పుకోవాలి. ఓకే ఓకేరా, పోయిరా. ఒంటేలు పోయాలి, ఖాళీరా. రేమన్నా ఇతను ఖాళీ చేద్దారా. హలో సార్, ఐ మున్నా. ఏమన్నా మున్నా అయితే నాకేంటి సార్? ఈ షర్ట్ ఎక్కడ కొన్నారు? పక్కింటి దండం మీద దొబ్బేశా, చూస్తే తెలియట్లా. ఆల్ అండ్ సాలే $1500. సూపర్ గా ఉంది సార్. మ్యాచ్ బాక్స్ ప్లీజ్. థ్యాంక్స్ సార్. సిగరెట్ తీసుకొచ్చా. దమ్ము కొట్టే అలవాటు మాత్రం ఇది, మిగతా ఎన్ని ఓసియా? తమాషాగా మాట్లాడుతున్నారు సార్. అప్పుడప్పుడు సీరియస్ కూడా. ఇదేంటి చిల్లీ చికెనా? తెలీదు. ఒక పీస్ అప్పుగా ఇవ్వండి సార్, రాగానే తిరిగి ఇచ్చేస్తాను. నీ సైజుకి మొత్తం ఒకటే పీసు నంజుకో. సార్ మంది కొడుతున్నారు, మీకు పొట్టే లేదు. నాకు బీర్ అలవాట్లేదు, ఓన్లీ హాటే, అందుకు. ఇదేంటి సార్? ఇది పెట్టి తిప్పితే గ్యాస్ చెత్త చెదరం అన్నీ పోతాయి, లివర్కి మంచిది. పొద్దున్నే ఫ్రీ మోషన్. జీవితంలో ఎంతో దెబ్బతిన్నారనుకుంటాను, చాలా విషయాలు తెలుసుకున్నారు. అందరూ కలిసి ఒకే అమ్మాయికిలేనా? గ్రేట్ సార్. ఎలా కనిపెట్టారు సార్? ఒక స్మైల్ వేసుకోవచ్చా? ఇంకొక హాఫ్ గుడ్లు చికెన్ పడరా. ఓటీఎంపీరా. అదేంట్రా ఓటీఎంపీ? ఎంపీ అంటే మంగళం పాడటం, ఓటీ అంటే? ఓ అంటే డాష్, టీ అంటే తింటాం, డాష్ తినేసి మంగళం పాడడం. ఆహా, మేము దాన్ని ఓబీ అంటాం. ఓ అంటే అదే, బీ ఫర్ భజన. 5గురు కలిసి వెళ్ళి సైట్ కొడుతున్నారు. అవును సార్. గ్రూప్గా వెళితే పని జరగదు, ఒక్కొక్కళ్ళే అప్రోచ్ అవ్వాలి. ధైర్యంగా, నిర్భయంగా, సాఫ్ట్గా, కళ్ళతో మాత్రం మాట్లాడాలి. మంచి సలహా. అయితే రేపే వెళ్దాం, విడివిడిగా మాట్లాడదాం. బ్రదర్స్, లవ్ అంటే కథ మొదలెడుతున్నాడు రా, పారిపోదాం. మంగళం సార్, నైస్ మీటింగ్. ఏంట్రా ఏంటి? నా దగ్గర ఓటీఎంపీ కొట్టేసి నేను ఫీల్ అయ్యి మాట్లాడదాం అనుకుంటే ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నారా? వదిలిపెట్టనురా, మర్యాదగా నా గుండె మంట చల్లార్చుకోనివ్వండి. లేదా నా దగ్గర ఓసీలో తాకిందంతా వాంతి చేసుకుని వెళ్ళండిరా. చల్లార్చుకోండి సార్. కాఫ్ పట్రా. నేను ఒక అమ్మాయిని ప్రాణంలా ప్రేమించాను. చచ్చిపోయిందా సార్? లేదురా, మనసులోంచే చచ్చిపోయింది. ఇది కొంచెం ఓవర్. అప్పుడు నాకు ఉద్యోగం లేదు. సరే, ఉద్యోగం దొరికిన తర్వాత పెళ్లి చేసుకుందాం కదా అని ఆమెను 1 సంవత్సరం టైం అడిగాను. ఉద్యోగం దొరికిందా సార్? దొరికింది. ఒరిస్సా, ఫైసలాబాద్, దుబాయ్, అంతెందుకు అమెరికాలో కూడా పని దొరికిందమ్మా. కానీ ఆమెను వదిలిపెట్టి ఉండాల్సి వస్తుంది అని అంత మంచి ఆపర్చునిటీస్ అన్ని వదులుకున్నాను. అంతేనా, ఇదే ఊళ్ళో నైట్ షిఫ్ట్ వర్క్లు కూడా దొరికినాయమ్మా. కానీ సాయంకాలం ఆవిడ ముఖం ఎక్కడ చూడలేకపోతానన్న వేదనతో వాటిని వదులుకున్నా. అర్థమైంది, ఆవిడ ఒడిలోనే ఏమైనా పని దొరుకుతుందని చూసుంటారు. ఆహా, అమర ప్రేమ అంటే ఇదే సార్. అలా 1 సంవత్సరం గడిచింది. సడన్ గా ఒక రోజున నాకు అమెరికా పెళ్లి కొడుకు దొరికాడని వాడిని చేసుకుని అమెరికా వెళ్ళిందమ్మా. తర్వాత ఏముంది, గడ్డం, సారా, రైల్వే ట్రాక్, ఉరితాడు, వీటన్నిటినీ దాటి ఇప్పుడు ఇదిగో ఐసిఐసి బ్యాంకులో మంచి ఉద్యోగంలో ఉన్నాను. ఆ నీచురాల్ని మర్చిపోవడానికి రోజుకోసారి ఇది, వారానికోసారి అది. బొడ్లో నూనె పోసుకుంటారా సార్? మాణిక్యంతో చెప్తే లపాకిని తీసుకొస్తాడు. ఒక పెళ్లి మర్చిపోవడానికి
వారానికో పెళ్లి. సార్ మాణిక నంబర్ ఉంటే కొంచెం ఇస్తారా? మాణిక్యం అంటే మనసు పీకుతుందా? చిన్న పిల్లలు చెడిపోకండి. మాకు కాదు సార్, ఎవరైనా అడిగితే ఇవ్వడానికి. సోషల్ సర్వీస్. నేను కూడా ఇలా చెప్పేవాడి దగ్గర నెంబర్ తీసుకున్నాను. ఇదిగో చూసావా, ఇదే వాడి కార్డు. ఇందులో వాడి పేజరు, సెల్ నెంబరు, ఈమెయిల్ అన్నీ ఉన్నాయి. వచ్చే వారం వెబ్సైట్ కూడా స్టార్ట్ చేస్తా. ఎవరా బైక్ స్టార్ట్ చేసింది? సారీ సార్, కుమార్ హాఫ్ బాల్ వేసాడు. లేపండి రావండి. హాఫ్ బాయిల్ కింద ఒక అన్లిమిటెడ్ మీల్స్ ఏ ఉంది. బ్రాండ్ మారిస్తే ఇంతేరా. పెగ్గుకు ఒక బ్రాండ్ మార్చిన నేను ఎప్పుడు స్టడీగా ఎందుకు వాంతి చేసుకునేందుకు? ఎవర్రాదే? మంగళం గారు కూడా హాఫ్ బాల్ రా. అదేం లేదు, తాగింది ఒరిజినల్ బ్రాండ్ అనుకుంటాను, దెబ్బ అయిపోయాను. అదేం అక్కర్లేదు, నా దగ్గర అటాచ్ నాప్కిన్ ఉంది. ఇదిగో ఇదిగో. అదేమవుతుంది కానీ నీ బీర్ వ్యాన్ కొంచెం అవతల జరిపితే నేను ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. గుడ్ నైట్. ఈ బిల్డింగ్ నేను ఎక్కడో చూసినట్టుంది. మ్యాన్షనే సార్, తల జాగ్రత్త. ఆటో కట్ చేసేయండి సార్. మంచి ఆటో, దాన్ని ఎందుకు చేయటం? ఏంట్రా నన్ను షకీలాని చేసేశారు? ఎందుకు? రెయిన్ కోట్ వేసుకున్నానుగా. ఆ ద్రోహిని మర్చిపోవడానికి వాళ్ళ ఎక్స్ట్రా తయారు. ఏంటి సడన్ గా సెకండ్ హాఫ్ ఫ్రీ అయిపోయింది? సార్ మీ పర్స్. మీ 10 మంది నాకు భలే బాగా నచ్చారు. ఇందా, ఇది నా కార్డు. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేస్తే చాలు, నేను వస్తాను. రేపు ఆ పిల్లని మర్చిపోకుండా. ఓకే సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ లవ్. బాయ్. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అని వెళ్ళావు కదే, చివరికి వాడు Shaka like a talk to me, babe. Gabba gabba hot, beep beep beep. Da 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 low.